షుగర్ కేన్ చెరుకు సాగు రైతులు ఏం పాపం చేశారు? ఎందుకు ఇంత అరాచకం? ఎందుకు ఇంత నిర్బంధాలు? ఎందుకు? కిలో బియ్యం 65 రూపాయలు అమ్ముతుంటే కిలో పంచదార మాత్రం 38 రూపాయలు. ఒక కేజీ పంచదార రావాలంటే దాదాపు 10 కేజీల చెరుకు రసం తీసి ఆ రసం నుంచి పంచదార తీయాలి. దేశంలో చెరుకు సాగు దారుణంగా పడిపోతా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం నిబంధనల చట్టంలో నుంచి మాత్రం బయటికి రావడం లేదు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో సహకార రంగంలో ఉన్న చెరుకు కర్మాగారాల భవిష్యత్తు నాశనం చేసే విధంగా పంచదార పాలసీ ఉంది. ప్రస్తుతం 1 కేజీ పంచదార తయారు చేయడానికి కంపెనీలకి 89 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ స్వేచ్ఛగా మార్కెట్లో అమ్ముకునే స్వేచ్ఛ ఆ కంపెనీలకు లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని సరఫరా చేస్తే కేంద్ర ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది. 31 రూపాయలు వాళ్ళకి చెల్లించి 38 రూపాయలకి బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారు. ఇక సివిల్ సప్లైస్ శాఖలు అయితే ఆ కార్డుల మీద 1/2 కేజీ పంచదార వేస్తారు. జనం కూడా మర్చిపోయారు పంచదార గురించి. షుగర్ కేన్ మీద కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించకపోతే రాబోయే రోజుల్లో ఆ పంట కనుమరుగు కావడం ఖాయం. 6 లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో సాగయ్యే చెరుకు ఈరోజు 40,000 ఎకరాలకు పడిపోయింది. రాబోయే రోజుల్లో 4,000 ఎకరాలకి పడిపోయింది. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో 12 షుగర్ మిల్లులు పనిచేసాయి. పట్టుమని 2 మిల్లులు కూడా పనిచేయట్లేదు. 3 నెలల పాటు కూడా నడవట్లేదు. సంవత్సరం పాటు పంట ఎకరాకి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పండిస్తే 20 టన్నులు అయితే కనీసం ఖర్చులు వస్తాయి. మరలా కటింగ్ అప్పుడు కూలీల్ని తమిళనాడు నుంచి తెచ్చుకోవాలి. ఇక్కడ ఎప్పుడు ఆ చెరుకు నరికి లోడింగ్ చేయడానికి మనుషులే లేరు. ఒక మనిషికి 1000 రూపాయలు ఇచ్చి పని చేపిస్తే గిట్టుబాటు అయ్యే పరిస్థితులు వ్యవసాయ రంగంలో లేవు. కంపెనీలు మిషన్ తెచ్చింది కానీ అది పెద్దగా సక్సెస్ కాలేదు. రాబోయే రోజుల్లో చెరుకు సాగు రైతులు పూర్తిగా విరమించుకుని జీరో చేయండి. వచ్చిన నష్టం ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? ముడి షుగర్ తీసుకొచ్చి దాన్ని పంచదారలాగా మార్చింది. చెరుకు పంటని పూర్తిగా నాశనం చేయడానికే కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. దీని వెనుక ఎలాంటి కుట్ర ఉంది అనే విషయాన్ని మాత్రం మేధావులు, విఘ్నులు కామెంట్ చేయండి. చెరుకు సాగుని కనుమరుగు చేయాలని కేంద్రం ఎందుకు భావిస్తూ ఉంది? పెద్ద ఎత్తున నీరు చెరుకు తీసుకుంటుందనే కదా? ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా? విదేశాల నుంచి షుగర్ పేరుతో మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకోవాలనుకుంటున్నారా? ఎలాంటి కుట్రలు దాగి ఉన్నాయి? చెరుకు సాగును పూర్తిగా కనుమరుగు చేసి మహారాష్ట్ర రైతుల్ని, తెలంగాణ రైతుల్ని, ఆంధ్రప్రదేశ్ రైతుల్ని నాశనం చేసే వ్యూహం జరుగుతూ ఉంది. చెరుకు మీద, పంచదార మీద కేంద్ర నిబంధనలు, ఆ చట్టాలు తొలగించాలి. చట్టాల్లో సవరణలు చేయాలి. ధరల మీద కేంద్ర నియంత్రణ ఏంది? పంచదార ధర మీద కేంద్రం చెప్తే ఏ ధర చెప్తే ఆ ధర, మిగతా ధరల మీద ఎందుకుండవు? రైతులు మద్దతు ధర ప్రకటించావు. మద్దతు ధర రాకపోతే ఆ ధర కొనుగోలు చేయడానికి మాత్రం కేంద్రం ముందుకు రాదు. చట్టబద్ధత లేదు మద్దతు ధరకి. వాడు కొంటే నమ్ముకోవాలి అంతే. డిమాండ్ చేయడానికి లేదు. కానీ పంచదార మాత్రం కంపెనీలు కేంద్రం చెప్పిన రేటుకే కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ఇదెక్కడ రూలు? రాబోయే రోజుల్లో చెరుకు సాగు పూర్తిగా శుభ్రంగా సున్నా చేసేయండి. ఆ తర్వాత పంచదార ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. మీ అభిప్రాయాలు తెలియజేయండి.